హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మేము తిరుపతిలో ఉంటామండి. తిరుపతిలో మొన్న ఫెంగల్ తుఫాన్ వచ్చింది గదండీ! అప్పుడైతే చాలా ఎక్కువగా వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయండి. 24 అవర్స్ ఇంట్లో నుంచి బయటికి గాని రాలేదు. మేము తిరుపతిలో ఎప్పుడు వర్షం పడ్డా కపిల్ తీర్థం రావటం జరుగుతుందండి. ఎప్పుడు వర్షం పడ్డా మేము కపిల్ తీర్థం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ చాలా బావుంటుందండి. కపిల్ తీర్థాన్ని ముందు ఆల్వాల్ తీర్థం అని గాని పిలుస్తూ ఉంటారండి. కానీ ఇప్పుడు ఎక్కువగా కపిల్ తీర్థం అని అంటారు. ఇక్కడ కపిల్ తీర్థం ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడే ఎంటర్ అవుతానే ఇక్కడ కార్తీక మాసంలో ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయండి. కార్తీక మాసంలో ఏందంటే అందరూ పొద్దున్నే తలస్నానం చేసి గుడి లోపలే దీపాలు పెడతా ఉంటారండి. తర్వాత ఈరోజొచ్చి మేము వచ్చిన రోజు విశేషం ఏమంటే హోమం జరుగుతుందండి గుడి ముందర కార్తీక మాసంలో. హోమంకి 500 టికెట్ అండి ఒకటి. 500 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికెళ్ళి ఎవరైనా దంపతులుగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే హోమం చేసుకోవచ్చండి. ఇంక మేము కపిల్ తీర్థంలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవుతానే ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి ఇక్కడ. చూడండి మీరు కానీ ఒకసారి. దాదాపు ఇది 25 ఫీట్స్ పైనుంచి వాటర్ పడుతుందండి. ఆకాశగంగా వాటర్ అంటారు. ఇక్కడ చాలామంది చూడటానికి వచ్చారండి. తిరుపతిలో ఎక్కువ వర్షం పడంగానే మాకు గుర్తొచ్చేది కపిల్ తీర్థం అండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. చుట్టూ లొకేషన్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ గుడి స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ఈ గుడికి వచ్చి ఒక నైట్ స్టే చేసి పూజలు చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ చాలామంది చెప్తుంటారండి. ఈ గుడి చాలా 1000 ఇయర్స్ ఓల్డ్ అండి. ఈ గుడికి కార్తీక మాసంలో ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు. ఇప్పుడు వర్షం ఎక్కువ పడుతుందండి. వాటర్ ఫాల్స్ కానీ ఎక్కువ హెవీగా ఉండడం వల్ల దర్శనానికి అలో చేయలేదండి. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత హెవీగా పడుతుందో. అలానే లోపలికి అలో చేయలేదని ఇంకా వాటర్ ఫాల్స్ చూసుకొని అలానే బయటకు వచ్చేసామండి మేము. బయట ఉన్న రకరకాల శివుడు టెంపుల్స్ ఎక్కడ ఏ ఊర్లో ఉన్నాయో వాటి రూపాలు ఎలా ఉన్నాయో బయట మొత్తం పెయింటింగ్స్ చాలా బాగా వేశారండి. చూడండి మీరు కానీ ఒకసారి. చాలా బాగుంటుందండి ఈ కపిల్ తీర్థం. ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఒక 2-3 కిలోమీటర్సే ఉంటుందండి. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంటర్ అవుతానే మీకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. తర్వాత ఈ సైడ్లో రావి చెట్టు కింద దీపాలు పెడతా ఉంటారు కార్తీక మాసంలో. ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి. అక్కడి నుంచి అలిపిరి పక్కనే ఉన్న శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. అలిపిరి పాదాలు అంటారు. ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే గరుడ్ సర్కిల్ నుంచి లోపలికి వెళ్ళిపోతే అలిపిరి పాదాలు వస్తుందండి టెంపుల్. ఇది కొండకి పైకి ఎక్కే ఎంట్రన్స్ గానండి. ఇక్కడ నుంచే కొంచెం రైట్ సైడ్లో శ్రీవారి పాదాలు గుడి ఉంటుందండి. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. వర్షం పడింది కదండి, రష్ లేరు. మేము ఎప్పుడు వర్షం పడ్డా ఖచ్చితంగా విజిట్ చేస్తామండి ఇక్కడికి. ఇక్కడ మెట్లు పూజ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారండి నడిచి వెళ్ళే వాళ్ళందరూ. అసలు ఎక్కువ రష్ ఉంటుందండి. సాటర్డే అయితే తిరుపతి వాళ్ళు మొత్తం ఖచ్చితంగా విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. ఆ రోజు వర్షం కారణంగా ఎవరు అంతగా జనాలు లేరండి. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. కానీ ఎప్పుడు హెవీ రష్తో చూస్తామండి. ఈరోజు ఖాళీగా చూస్తున్నాం వర్షంకి. లోపలికి వచ్చేసామండి. టెంపుల్ కానీ మీరు ఒకసారి చూసేసండి. మా గ్యాంగ్ అంతా దర్శనానికన్నా ముందు ప్రసాదానికి వెళ్ళిపోతున్నారండి.
దర్శనానికన్నా ముందు ప్రసాదం తీసుకునేకి వెళ్ళిపోతున్నారు. ప్రసాదం తీసుకునేశారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. అసలు ఫొటోస్ ఏం తీయలేరు లోపల. అక్కడే కొంచెం ముందుకు రాగానే కృష్ణుడి టెంపుల్ ఉందండి ఇక్కడ. కానీ మా వాళ్ళు కృష్ణుడి టెంపుల్కి వెళ్ళడానికన్నా ముందు ప్రసాదం తింటారు. బాగా ఎన్ని తీసుకున్నావు ప్రసాదం? ఒకటే. ఆ పక్కన ఇవేందినా? అదే మూడోది అక్క. బాగా ఏంది మూడు? అవెవరినా? నాయే నాయే. రాత్రి పూట కూడా ఈడే కానిద్దామని డిన్నర్ చేసాడు నైట్ డిన్నర్. ఎన్నోదినా? ఇవి ఎవరినా పక్కన? అయ్యి నాకే. మరి ఆడ తినేసిన్నాయి. అయ్యి నాయే. పార్సల్ తీసుకెళ్ళేదాన్ని అమ్మ. పార్సల్ కూడా తీసుకెళ్ళేదంటే వర్షం పడుతున్నట్టు సౌండ్ ఏంది? ఆ దేవుడి దేవుడు వర్షం ఒకటి పడట్లేదు, అదే సంతోషం. ఏమో నీళ్ళు తెచ్చేది. నీకు బాగాలేదనుకో మీ డాడీ నీకు మందులు తీసుకొస్తాడు. మాకు బాగాలేకపోతే క్రిస్టియన్ టెంపుల్లో కానీ దర్శనం బాగా జరిగిందండి మాకు. ఇంకా అక్కడ కానీ కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. ఇంకా అందుకని మీకు చూపించలేదు. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. కానీ మాకు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందండి. అదేందో మీరే చూసేయండి. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో జింక కనిపించిందండి మాకు. కొంచెం ముందుకు రాగానే జింక కనిపించింది మాకు. దాన్ని మా గ్యాంగ్ పిలుస్తూ ఉన్నారు, దగ్గరికి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. దుంపు పులి వచ్చి వాంగ్ అని రావాలా? దుంపనా ఇది? ఆడదనా? మొగది మొగది. లైటింగ్ రావట్లేదే. లైట్ ఏ బాలు? తీ బాలు ఒకసారి నువ్వు. నేనే నువ్వు తల ఒకరు హెడ్. ఏ బాబీ నువ్వు అట్ట పోతున్నావు, పాములు ఉంటాయి తెలిసి. మ్యాటర్ తెలిసి ఇక్కడ నడిపించుకుంటూ పోయేలాగుంది ఇది. లైటింగ్ కాడికి అన్నా నీకు ఇక్కడ మ్యాటర్ తెలిసి కూడా నువ్వు చేయలు పెడుతున్నావు. అంటే ఇక్కడ ఏం లేదు. అట్టని కాదు, ఒక్కటి పురుగు గుట్టింది అనుకో మనకు తెలియని కూడా తెలియదు. అది తెలియని కూడా తెలియదు. ఇటు పెట్టండి మామ, లైట్ ఇటు వచ్చింది. ముక్కులు ముక్కులు మొత్తం పడుతుంది నా ఫోన్లో. అబ్బో దీంతో ఇది రావణాసురుడి కాదు కదా ఇప్పుడు.
సల్మాన్ ఖాన్ వేసుకున్నాడు అదే కదా లైట్ దానికి లైట్ లేదు దీనికి ఇది వచ్చిన చెయ్యి కూడా కొరకుతాయి రే ఇక్కడ బాబే ఈ పెట్టచ్చో ఏమో తింటుంది అది తింటుందిగా తిరిగి చూపించారు పైన చూడు దీనికి తెలుగు అర్థం కాదు పైన చూడమ్మా తల్లే నువ్వు హీరో పైన వెళ్ళిపో పైన చూడు ఒకసారి నాని చూడు अरे ना हो दिया జింక పక్కన సింహం పరిగెత్తి కూడా బానా ఇది ఏడుండి పులి కొట్టుకోవాలా జూ పార్క్ రోడ్లో అట్లనే భయపడింది నేను ఇది ఇంతటితో ఇంక ఈ వీడియో ఎండ్ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో అండి.